రియా కదా మళ్ళీ సాయి కీర్తి అని పెట్టిరు ఏంది బుజ్జి అంటే. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే మేడం, ఇప్పుడు మీ లైఫ్ లో జరుగుతున్నాయి కాబట్టి నేను బాబాని చూశాను, నేను అడిగింది ఇస్తున్నారు అని అవును. అంటే ఇప్పుడు ఎవరికైనా బయట కూడా అంటే బాబా ఇప్పుడు మీతో ఉన్నాడని నమ్మొచ్చు ఇప్పుడు జనాలు ఈ లెక్కన చూస్తే. అంటే మీరు నిజంగా బాబాతో మాట్లాడతారు, బాబాని అడుగుతారు అని చెప్పేసి నమ్ముదాం ఒక క్షణము. అట్లా ఎవరైనా సమస్యల్లో ఉంటే ఒకవేళ మీరు గనక ఆ సమస్యను బాబాకి చెప్తే పరిష్కారం ఏమన్నా నాకు అది చెప్తాడు రా, కంపల్సరీ చెప్తా. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ చాలా మంది చూసా, నా పిల్లలే కూడా చూసుకుంటా. ఇప్పుడు మా పెద్దమ్మాయి వాళ్ళకి ఏదైనా వచ్చిందని మా ఫ్రెండ్ ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఇంకా వాళ్ళ అరే కొంచెం మా పాపది కొంచెం అడగవానే ప్లీజ్, నేను ఇట్లా అదే అంటే సరే అడుగుదాం బాబా ఏమంటాడు అని అడిగాను అనుకో, అది కాదు నువ్వు ఇట్లా చెయ్యొద్దు బాబా నాకు ఇలా చెప్తున్నాడు వద్దు అంటే వాళ్ళు చేశారనుకో బాబా చెప్పిందే జరిగేదంట వాళ్ళది. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, మళ్ళీ చెప్తా. కొంతమంది ఏదన్నా పెద్ద ఏమన్నా ఉంటే అడగడానికి పనులు ఉంటాయి కదా, వాళ్ళు పాపం అడిగి ఒకసారి బాబాని అడగవమ్మా అని అడిగి కొంచెం నా గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే కొంచెం అడగరా చేయరా అంటే అట్లా ఉన్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళకి అయింది. వాళ్ళకి తెలుసా మ్యారేజెస్ అయితే కూడా మా పాపకి సంబంధాలు వచ్చినాయిరా 2-3 వచ్చాయి, ఇందులో ఏ అబ్బాయికి చెయ్యాలి అని అంటే అందులో బాబా చూపించిన అబ్బాయినే చూపించేవా దాన్ని. నేను బాబాకి దాన్ని బాబా ఎవరి ఇప్పుడు ఈ అబ్బాయి ఏంటి ఆ అబ్బాయి ఏంటి నాకు కొంచెం చెప్పవా బాబా, అమ్మాయిది ఆడపిల్ల జీవితం కదా బాబా అని అన్నాను అనుకో, ఏ అబ్బాయి పేరు చెప్తే అబ్బాయి వద్దు అని నాకు ఇన్నర్ వాయిస్ నాకే వినబడుతుంది. ఎవరికి వద్దంటే ఈ అబ్బాయి పేరు అడిగి అరే వద్దురా వద్దంటబ్బా అది ఆయన వద్దు ఇది చెయ్యి అని అంటే వాళ్ళు అలా చేసిన వాళ్ళు బాగున్నారు, చేయని వాళ్ళు మాత్రం ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. అంటే నేనేమడుగుతున్నా అంటే మీరు చెప్తుంటే ఇంకా నాకు కొంచెం క్యూరియాసిటీ అనేది బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఎవరైనా ఎట్లుంటది, ప్రతి ఒక్క మనిషికి ఆశ అనేది ఉంటది. ఒకటి చెప్పనా, ఇప్పుడు మనము ఒక రూపాయి మనం తీసుకోవట్లేదు, బాబాకి 1 రూపాయి పెట్టట్లేదు, బాబా మంచి చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అట్లాంటప్పుడు మనం మంచికి అడుగుతున్నాం ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తుంటే మనం ఒకరికి చెప్పడానికి మనకి ఏంటి అదే ఎందుకంటున్నారంటే మాలాంటి వాళ్ళకి కూడా క్యూరియాసిటీ అనేది పెరిగిపోతుంటది. అంటే తెలుసుకోవాలి అనిపిస్తూ ఉంటది. అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను ఒక్కదాన్నే అన్ని చేపించుకుంటున్నా, బాబా నన్నే కదా, పాపం నాలాగా పడేటోళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళ పరిస్థితి ఏంది. కానీ ఒకటైతే చెప్తున్నారా, ఎంత బాధలు ఉన్నోళ్ళైనా మా ఇంటికి వచ్చినాక వాళ్ళు క్లియర్ అవుతారు. ఇప్పుడు అందుకే నేను అదే నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు మేము మీ ఇంటి దాకా వచ్చే సిచ్యువేషన్లు కూడా వస్తాయి, మీరే మా స్టూడియోకి వచ్చారు, అది మా లక్కీ అనుకుంటాం. అదే బాబా ఆశీర్వాదం. మీకు అభ్యంతరం లేకపోతేనే నేను ఒక విషయం అడుగుదాం అంటే, కేవలం మీరు ఇంట్లో కూర్చుంటేనే నేను బాబాతో అడగగలను అప్పుడే మాట్లాడతాడు అన్న ఓకే, లేదు ఇప్పుడు ఒకవేళ ట్రై చేద్దాం, చిన్న ట్రై చేద్దాం అంటే నేను ఒకటి అనుకుంటున్నాను మనసులో, ఏంటంటే నా గురించి కూడా కాదు నేను అడిగేది, పిల్లల గురించి కూడా కాదు, ఎవరికైనా ఇంట్లో యజమాని ఇంపార్టెంట్, తన గోల్ ఇంపార్టెంట్. ఇప్పుడు మా వారికి చాలా పెద్ద ఒక గోల్ ఉంది, దానికోసం చాలా కష్టపడుతున్నా. అది ఏమన్నా తనకి అంటే అది నెరవేరాలని నేను పిచ్చి పీక్స్ లో లేదు నాన్న, డెఫినెట్ గా అవుతుంది. మీరు ఎంత కష్టపడ ఆ కష్టానికి ఫలితము లేదు. అడగడం అని కాదు, మీరు అలా అడుగుతుంటేనే బాబా నాకు ఇలా ఇప్పుడు ఏమంటారు 6th సెన్స్ అంటారు, ఏదో అంటారు, అది కాదు, బాబా నాకు ఇలా చెప్పేసి అవుతుంది, నువ్వు చెప్పు అయిపోతుంది చెప్పు అని నా లోపల నుంచి నాకు. అంటే మాకేం భయం అంటే నాదే పర్సనల్ గా చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాము, ఎంతో కష్టపడుతున్నాము, అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి అన్ని విధాలుగా కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, అయినా ఏ ఫలితం చూపించట్లేదు, దక్కట్లేదు, ఏంటి ఎంత ప్రయత్నం చేస్తున్నా అనిపిస్తుంది. అందుకు అసలు అవుతాదా కాదా అనే ఒక ఇదిలో ఉండిపోయినాను డైనమోలో. అసలు అవుతాదనే ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్దాము ధైర్యంగా అనే ఆ సిచ్యువేషన్ లోనే వెనకడగా వెయ్యాల్సి వస్తుంది. అవ్వదేమో ఇది ఏం చేద్దాం భయం పుడుతుంది. లేదు బాబా నీకు సదా నీ వెంట ఉండి నువ్వు నమ్మినందుకో లేకపోతే నువ్వు షిరిడి వెళ్ళినందుకో బాబాకి నీకు ఏదైనా సంబంధం ఉందో తెలియదు కానీ నువ్వు అనుకున్న పని అవుతుంది అంటారు.
ఒకవేళ అంటే నేను అంటున్నానని కాదు, అంటే మన దానికి తోడు అంటే దేవుడు అనుగ్రహానికి తోడు ఉండాలి, మనది కూడా ఉంటది మన ప్రయత్నం. ఒక మాట చెప్పారు నాకైతే, ఒక మంచి మాట, మంచి జరిగింది అంటే నిజంగా బాబానే అనుకుంటాను. ఇంకా అంటే అనుకున్న లక్ష్యం అంత సిన్సియర్ గా కూడా ట్రై కంపల్సరీ అవుతుంది. నేను బాబా గుడికి వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళినాక చాలా మంది బాబా కాలు పట్టుకొని తల ఆన్ చేసి కోరికలు కోరుకుంటారు అని అంటారు. కానీ ఏంటో తెలియదు, కానీ నేను కొన్ని గుళ్ళల్లో కొంతమంది దేవుళ్ళ దగ్గర మొక్కుకుంటాను. ప్రతి మనిషికి ఒక ఆశ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి కంపల్సరీ నాకు ఇది నెరవేర్చు అనే మొక్కుతారు ఖచ్చితంగా. అలా మొక్కుకోలేని వాళ్ళు ఎవరు లేరు. ఊరికి వెళ్ళిపోయి దండం పెట్టేసి నువ్వు బాగుండి దేవుడు అనేటోళ్ళు ఎవరు లేరు ఈ జనరేషన్ లో. మాత్రం కోరికల కోసం నేను బాగుండాలి అనే వాళ్ళే ఉన్నారు, కానీ నువ్వు బాగుండు అనే వాళ్ళు అయితే ఎవరు లేరు వాస్తవంగా. అందుకు నేను వెళ్తాను. నేను అంటే మనస్ఫూర్తిగా శివుణ్ణి నమ్ముతాను నేను యాక్చువల్ గా. అయితే బాబా గుడికి వెళ్తాను, వెళ్ళేసి అలా బాబాను చూస్తాను, చూసి ఆ కాళ్ళకి తల అంచుతాను, మొక్కుతాను, వచ్చేస్తాను. బాబా ముందు ఓపెన్ ప్లేస్ ఉంటది ఎట్లా, ఎందుకంటే అటు లేడీస్ కి ఇటు జెంట్స్ కి ఉంటది, మధ్యలో ఓపెన్ గా ఉన్న కాడ వెళ్ళి అలా కూర్చొని అలా చూస్తా వెళ్ళిపోతా. ఎందుకు అడగాలని కూడా అనిపించదు మరి. అంటే కొంతమంది అంటే కొన్ని నాకు అప్పుడు గుర్తొస్తాయి. ఏం గుర్తొస్తాయి అంటే, ఇది వాస్తవమా కాదా ఒకటి మీరు చెప్పాలి. ఏం గుర్తొస్తాయి అంటే, సాయిబాబా ఒక ఊరిని బాగా చేయాలి, ఆ ఊర్లో ఉన్న మనుషులకు కొన్ని రోగాలు వచ్చినప్పుడు ఆ రోగం నుంచి విముక్తి చేయాలి అనే దాని మీద ఒక మనిషి జన్మ ఎత్తాడు. అందుకు ఆ ఊర్లో అందరికి బాగా చేశాడు, అది కూడా షిరిడీలో అన్నారు. అందుకు అక్కడ మనిషి రూపంలో వచ్చాడే కానీ దేవుడు కాదు, మన కోరికలు ఎలా తీరుస్తారు అని కొంతమంది అనడం నేను విన్నాను. చాలా మంది అన్నారు కూడా. అయితే అక్కడికి వెళ్తాను, కానీ మనశ్శాంతి కోసం వెళ్తాను. వెళ్ళి మొక్కుతా, అలా చూస్తాను, ఆయనకి దండం పెట్టి వచ్చేస్తాను, కానీ కోరిక కోరుకోను. మరి మీరేమో నాకు స్వయానం మాట్లాడతాడు అంటున్నారు. అంటే ఇది నిజంగా మనస్ఫూర్తిగా మొక్కుతే ఆయన తీరుస్తాడంటారా? అమ్మ ఒకటి, ఇప్పుడు మన కడుపులో పుట్టిన బిడ్డలు ఉంటారు, మనం చేసుకున్న భర్త ఉంటారు, వాళ్ళని ఎంత ఇదిగా ప్రేమిస్తాం మనం. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలిన, చిన్న ఏదన్నా వచ్చినా మనం ఎంత బాధ అవుతుంది, వాళ్ళు ఎంత ప్రేమిస్తాము. అదే విధంగా బాబాని ఏదో, ఇప్పుడు బాబాని అందరు సాయిబాబా దేవుడు అది అంటారు, నేనేమంటాను తెలుసా బాబాని? తాత. నాకు తాత. అందరూ తండ్రి అని చెప్పుకుంటారు, లేదా దేవుడు. నాకు తాతలాగా అనిపిస్తాడు, మా తాతలాగానే. అంటే అంటే ఇట్లా చెప్తే ఏమైంది తాత అంటుంది అనుకో, నాకు మా తాత ఆయన, నేను మా తాత దగ్గర ఉన్నాను. ఇంకా ఊకే ఎట్లా అంటే, అరే ఎందుకు తాత నువ్వు చినిగిన బట్టలు వేసుకుంటావు, మా ఇంటికి రా, నీకు మంచి బట్టలు ఇస్తా, అన్నం పెడతా, నువ్వు అడుక్కుంటే నాకు ఏడుపు వస్తుంది, నువ్వు అడుక్కోవద్దు అని ఏడుస్తా. ఇట్లా ఒక ఫోటో ఉంటది, బిగ్ షాట్ అన్న ఫోటో ఉంటది, ఇలా జోలేసుకుని ఆ ఫోటో చూస్తే నాకు బాగా ఏడుపు. నేను అసలు చూడలేను ఆ ఫోటో, బాగా ఏడుపు వస్తుంది. నువ్వు ఎందుకు అడుక్కుంటావు? ఇప్పుడు బాబా చరిత్రలో కూడా రొట్టెలు చేసుకొచ్చి చెట్టు కింద వెతుక్కుంటూ మరి వెళ్ళి రొట్టెలు చేసి వడ్డిస్తా ఉంటది అంటే అది మీరే అనుకో. ఏమో కానీ నాకు ఇట్లా అంటే ఇట్లానే రా తండ్రి రానాయన అట్లనా, వద్దు తాత నీకు స్నానం పోస్తా, తాత నీకు మంచిగా రుద్దుతా, నువ్వు రా తాత మా ఇంటికి, నీకు అన్నం పెడతా, నువ్వు అడుక్కోవద్దు, నువ్వు ఎందుకు అడుక్కోవాలి, అట్లా అట్లా కొట్లాడుతూ ఉంటాను నా టైంతో నేను. ఇట్లా నువ్వు అడుక్కోవద్దు, నువ్వు ఎందుకు అడుక్కుంటావు, నువ్వు అందరికి పెట్టే టైం నువ్వు ఎందుకు అడుక్కుంటావు అని నేను అట్లా చిన్న పిల్లలాగా కొట్లాడుతూ ఉంటా. ఇప్పుడు మీరు ఇంత భక్తురాలు కదా, బాబా టెంపుల్స్ ఎన్ని సందర్శించుంటారు? ఇప్పుడు నేను మామూలుగా ఒక్కసారి దిల్షుక్ నగరు, ఇంకెక్కువ ఇది పంజాగుట్టకే వెళ్ళేది. ఇప్పుడైతే ఆ పంజాగుట్టకు కూడా నన్ను రానివ్వట్లే బాబా. ఇంట్లోనే ఉంటున్నా, గురువారం ఎవరో ఒకరు ప్రసాదం తెచ్చి ఇస్తారు. ప్రతి గురువారం నాకు సాయిబాబా టెంపుల్ నుంచి ప్రసాదం వస్తుంది. నేను అనుకుంటా, అబ్బా పోనా బాబా, రానా నేను పోతా బాబా అంటే, అబ్బా ఇక నేను రాలేను బాబా అని పడుగుట్టిగా నాకు ఏం పని చేయను నేను. అసలు మీకు ఒకటి చెప్పాలంటే, నాకు క్యాన్సర్ సర్జరీ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి. క్యాన్సర్ది. దీని వల్ల ఏమైందంటే, నేను కొంచెం డల్నెస్ వస్తుంది కదా, నేను వెళ్ళలేను రాలేను బాబా. 1 year అవుతుంది. కానీ ఇది చెప్తే మీరు ఇంకా షాక్ అవుతారు. నాకు మనకి మొత్తం వస్తాయి కదా రిపోర్ట్స్, వచ్చినాక క్యాన్సర్ అన్నారు, సర్జరీ చేయాలన్నారు. 4th స్టేజ్. నేను 6 months కంటే ఎక్కువ బతకనని చెప్పారు డాక్టర్లు. కీమో రేడియేషన్ ఇవన్నీ పెట్టాలి. కానీ బాబా నాకేం చెప్పాడు, నువ్వు కీమోకి రేడియేషన్ కి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. నేను వెళ్ళనని మొండికేసుకొని కూర్చున్నా. డాక్టర్లు కూడా అట్లా వద్దమ్మా, అట్లా చేయకంటే లేదు, ఇదో చూడండి ఇక్కడ సాయిబాబా శ్రీ సాయి అని టాటూ.
అయితే నాకు సర్జరీ చేసినప్పుడు వాళ్ళు చూస్తారు కదా, మనకి వేసినప్పుడు ఇదేంటి అని అట్లా చూస్తారు కదా డాక్టర్లకి, ఇది ఒకటి వాళ్ళకి తెలుసు. నేను వెళ్ళను, నాకు బాబా నువ్వు వెళ్ళొద్దని చెప్పాడు. చూద్దాం, బయోప్సీ 3 months వరకు వస్తుంది, 3 months తర్వాత వస్తుంది మనకు బయోప్సీ టెస్ట్ది. అది వచ్చిన దాకా వెళ్ళొద్దు అన్నాడు. నేను వెళ్ళానంటే లేదు, అది కంపల్సరీ చెయ్యాలి, కంపల్సరీ కీమో రేడియేషన్ పెట్టాలి, కరెంటు. బాబా నువ్వు వెళ్ళొద్దు అన్నారు. నేను వెళ్ళలేదు, నాకు బయోప్సీ వచ్చింది. ఇంకా అసలు ఏం అవసరం లేదన్నారు డాక్టర్లు. ఏం అవసరం లేదు, ఉన్నప్పుడు ఏం అవసరం లేదు, నువ్వు అన్ని తినొచ్చు, నువ్వు అన్ని హాయిగా ఉండు, నార్మల్గా ఉండు. ఎందుకని అంత నిజంగా అమ్మా నీ బాబా, నేను వాళ్ళే మాకు సుధాకర్ సార్ అని ఇక్కడ ఉంటారు, ఇప్పుడు అపోలో అలా ఉంటారు, ఆయన అసలు షాక్ అవుతాడు. ఇది అసలు మేము ఆ రోజు నీ టాటూ చూసి ఏమో అనుకున్నాం, కానీ ఇంత దైవం నిజంగా బాబా నువ్వు నమ్మినందుకు ఇంత అని తెలుసా. ఇప్పటికు నేను అన్ని తింటా, ఆహారం ఎక్కడంటే అక్కడ వెళ్తా. ఇప్పుడు ఎలా ఉంది మరి మీకు? నార్మలే మేడం, నాకేం ప్రాబ్లం లేదు, హాయిగా ఉంటున్నా. కానీ నాకేంటంటే నాకు ఇది ఇచ్చిండు, నేను ఇచ్చావు తగ్గించి అసలు ఎందుకు ఇచ్చినావు, ఈ ఆపరేషన్ ఎందుకు చేపించావు బాబా, నేను బాబాని నేను అడగాలి కదా. అడిగినందుకు నాకు చెప్పింది ఏంటంటే నాకు అది చేయించింది మంచిది. ఎందుకంటే ఎవరు నా చుట్టాలు, నా మనుషులు ఎవరు, నా వాళ్ళు ఎవరు నాకు తెలియడం కోసం నాకు ఇంత పెద్దది ఇచ్చాడు. అంటే అది ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటది మరి మన ఒంట్లోనే అని అంటారు. ఇంకా అది ఉంటదా ఉండదా అని నేను చెప్పను. నాకైతే ఇప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ లేదు, బాబా హాయిగా ఉండమన్నాడు అంతే. నేను ఆయన మాటే వింటాను, ఏ డాక్టర్ మాట, ఏ మెడిసిన్స్ కూడా అన్ని ఆపేసా. అంటే మీకు ఇక్కడ క్యాన్సర్ ఉంది అని చెప్పేసి మీకు హెల్త్ ఇష్యూ అయ్యి మీరు ఏమన్నా ఇది ఎక్కువగా అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళారా? అయ్యో మేడం, నేను ఒక 1 year నుంచి శ్వాస రాక నాకు తెలుస్తుంది. అంటే ఇంకా నాకు లాస్ట్ స్టేజ్కి ఇక నాకేమో అవుతుంది, ఇంకా బాబా ఏమో అవుతుంది బాబా, నేనేందంటే ఇక నన్ను హాస్పిటల్కి వెళ్ళు అన్నట్టు నేను వెళ్ళిపోయాక ఇక్కడ నాకు FNS అని మనకు ఒక టెస్ట్ చేస్తారా, అంటే మామూలుగా మనకి థైరాయిడ్, నెక్ థైరాయిడ్ది చూస్తారు. అప్పుడు నాకు అందరూ క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి. ఇంకా అవి ఆ పీస్ తీస్తారు అన్నట్టు, అంటే అది క్యాన్సరా మామూలుదా అని తీస్తారు. తీసా టెస్ట్ చేస్తే మనకు 4 days 5 days వస్తుంది. అది అన్ని రిపోర్ట్లో క్యాన్సరే, మొత్తం అన్నిట్లో. ఇప్పుడు కూడా నేను ఆ రిపోర్ట్స్ ఇంకా నేను పడేసుకోలేదు, అన్నిట్లో క్యాన్సర్ అని వచ్చింది. అది కూడా మళ్ళా లాస్ట్ స్టేజ్. ఇంకా నుంచి మీరు బయటపడ్డారంటే అది పెద్ద మిరాకిల్. అస్సలు మిరాకిల్ కాదు, ఎంత హ్యాపీగా ఉన్నాను. అది వచ్చింది అన్నది కూడా నాకు లేదు, అది నాకు ఎందుకు ఇచ్చాడన్నది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇది మనుషుల్ని తెలుసుకో, చుట్టుపక్కల నా సొంత వాళ్ళైనా ఎవరైనా. మళ్ళీ ఇంకొకటి కూడా తెలుసా, ఒకటే అనుకుంటా బాబా నాకు ఇది కూడా నాకు మంచిదే. నాకు నేనేంటంటే ఒకప్పుడు లేదు, నేనే చెకప్కి వెళ్ళరు. ఇప్పుడు మెడిసిన్ ఏం మెడిసిన్స్ అన్ని ఆపేసాను, ఇంకొద్దన్నాడు బాబా. నేను మింగలేకపోతున్నా బాబా, నేను మింగలేను, అవి మింగాలంటే ఏడుపు వస్తుందిరా. నేను అవును బాబా నేను మింగలేను, నాకు వద్దు అని మొత్తం అన్ని తీసుకెళ్లి సాయిబాబా టెంపుల్లో ఒక్కొక్క నెలకి 7,000 10,000 మెడిసిన్స్ అవుతాయి. అవి ఒక 40,000 మెడిసిన్స్. అంటే ఈ నెల ఆ నెల అన్ని ఒక 4 నెలలు నుంచి ఆపేసిన. తెస్తాను, పెడతాను, మింగలేను, ఆడబెట్టాను. అవన్నీ తీసుకెళ్లి మళ్ళీ సాయిబాబా టెంపుల్లో వేసేసి వచ్చా. అక్కడ వేసి వచ్చాను. ఇప్పటి వరకు ఒక్క మెడిసిన్స్ కూడా లేదు. హెల్త్ కూడా హ్యాపీగా బాగుంది, ఏం లేదు, మంచిగా ఉంది. ఒకవేళ పోయేది ఉంది అనుకో, బాబాయ్ ఇంతవరకు వెళ్ళిపో, నీ టైం అయిపోయిందంటే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇప్పుడైతే నేనేం సఫర్ అవుతలేను కదా, బాగుంది, బాబా ఉన్నాడు నా అందులో, నాకు చాలా అంతే హ్యాపీ. నేను అడ్వకేట్ ఆఫీస్ లో జాబ్ చేసేదాన్ని రా. అయితే ఏమైంది, మా సారు లక్ష్మీనరసింహ సార్ పాపం మొన్న కోవిడ్లో చనిపోయారు. చాలా మంచి అతను, అసలు ఒక బిడ్డలాగా చూసుకునేవాడు. ఇంకా వేరే 4-5 లాయర్లు ఉంటారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.